జెన్జీ కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ టీనేజ్ మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలి లైక్ పేరెంట్స్? వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమన్నా అంటే 10th అయిపోయింది కదా తీసుకెళ్ళు మా వాడు చేస్తున్నాడు మీ వాడిని కూడా అందులో జాయిన్ చేసే. పేరెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ లేక ఫలానా వాళ్ళ అబ్బాయి నెలకి 2 లక్షలు వస్తుంది, మనవాడు అది చదివేస్తే దగ్గర 2 లక్షలు తీసుకుంటాడు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో లైక్ టూ మచ్ ఆఫ్ కంటెంట్ ఉంది. సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎలాగంటే కంప్లీట్గా నమ్మలేము. ఇప్పుడు సరే ఒకళ్ళు సక్సెస్ స్టోరీ చూపిస్తారు, ఆ సక్సెస్ స్టోరీ కనిపిస్తుంది, అబ్బా భలే సక్సీడ్ అయ్యారు అని చెప్పి. కానీ పీపుల్ని వెళ్ళి మీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఎందుకు చెప్పలేదు అని అంటే వీడు గెలిచేసాడు కాబట్టి ఏదైనా చెప్తారు. టైం స్పెండ్ చేయాలన్నప్పుడు లైక్ మదర్ రోల్ ఎంత మట్టుకుంది, ఫాదర్ రోల్ ఎంత మట్టుకుంటుంది? మదర్ రోల్ ఇంత, ఫాదర్ రోల్ అంతా అని కాదు, పేరెంట్స్ రోల్ ఉండాలి. హస్బెండ్ చెప్తుంటారు నేను ఇది చాలా బిజీ ఉన్నాను, నువ్వే మొత్తం చూసేసుకో అని మొత్తం వైఫ్ మీదే పెట్టేయడం. అమ్మ అలా వెళ్ళింది కదా వర్క్ చేసుకుని వస్తుంది, ఈ లోపల మనం ఏం చేద్దాం, కొంచెం డీవియేట్ చేయడానికి ఇష్టమైంది ఏదో ఒకటి కొంచెం చేయడం. ఇంకా చిన్నపిల్లలు అయితే ఏడవకుండా ఏదో ఒక టాయ్ ఇవ్వడం. అది చాలా మంది పర్టికులర్ అబౌట్ మార్క్స్, అసలు ఆ మార్క్స్ అనే దాంట్లో ఉబ్బులో పడిపోయి మార్క్స్ అదేంటంటే జస్ట్ మెజర్మెంట్, నీకున్న నాలెడ్జ్కి మెజర్మెంట్. అది కూడా అప్ స్కిల్ అవ్వలేదు అంటే దట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ ద కెరియర్ అని అంటాను. పేరెంట్స్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి? లైక్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచే చెప్తారు, టైం అయిపోయింది అని కాకుండా లేచావా మెల్లిగా లేవాలి, స్కూల్ టైం అవుతుంది, లో వాయిస్లో మెల్లిగా. పిల్లలకి భోజనం పెట్టాలంటే సరే కోకో మిలన్ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకవేళ గోల్ చేస్తున్నారు లేకపోతే చికాకు చేస్తున్నారంటే టీవీ పెట్టి లేదంటే సెల్ ఇచ్చే. ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అమ్మ పని చేసుకుంటున్నా నానమ్మ అమ్మమ్మ పెట్టడం, అది బయటికి వెళ్తే ఏదో ఒకటి ఆవు కనిపించేది, పక్షి కనిపించేది. ఒక అబ్బాయి అయితే వాళ్ళ మదర్ని చంపేశాడు. సో ఇలాంటి చాలా విన్నప్పుడు అసలు సొసైటీ ఎటు వెళ్ళిపోతుందా అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుందో కొంతమందికి అసలు వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు కూడా. డెలికేట్ అండ్ సెన్సిటివ్ టాపిక్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ వస్తే బెటర్ అంటారు? నా పర్స్పెక్టివ్ ఏంటంటే లైఫ్ స్కిల్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ బుక్స్ లెర్నింగ్ అనేది ఓన్లీ మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇక్కడికే పరిమితం అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే రీడింగ్ అనేది మంచి హ్యాబిట్ కాదనన్నా, చదివే వాళ్ళు ఇంకా ఉన్నారు, మనము చదువుతాం. అది ఫిజికల్గా బుక్ పట్టుకునే అనే కాదు, ఏమైనా ఆర్టికల్స్ అవి ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేటివ్ అని అంటే మనము చూస్తాం. కానీ ఏంటంటే దానికన్నా ఈ విజువల్ కంటెంట్కి ఎక్కువ ఇది వచ్చేసి వెబ్ సిరీస్ ఒకటి చెప్తా, నెట్ఫ్లిక్స్లో. అదేంటంటే మొత్తం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి పిల్లలు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో ఏంటంటే తప్పకుండా చూడండి, పేరెంట్స్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే పిల్లల లైఫ్ని ఎలా మైక్రో మేనేజ్ చేయకూడదు. ప్రతి పేరెంట్స్ అండ్ స్టూడెంట్ కంపల్సరీగా వాచ్ చేయాల్సిన పాడ్కాస్ట్ ఇది.